తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించిన టీవీకే పార్టీ అధినేత విజయ్ కు సినిమా కష్టాలు తప్పడం లేదు. ఆయన కెరియర్ లో నటించిన తాజా చివరి చిత్రం కూడా అయిన జననాయగన్ కు సెన్సార్ సర్టిఫికెట్ కోసం చేస్తున్న ప్రయత్నాలకు ఇవాళ మద్రాస్ కోర్టు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. విజయ్ ఇక జననాయగన్ సినిమా ఈ సంక్రాంతికి విడుదలకు కావాల్సింది. కానీ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు బోర్డు నిరాకరించింది. దీంతో సమస్య మొదలైంది. దీనిపై సుప్రీం తీర్పు వరకు వెళ్లిన విజయ్ కు తిరిగి మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ లో ఊరట లభించింది. జననాయగన్ కు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేలా ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనిపై సెన్సార్ బోర్డు తిరిగి డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. విజయ్ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసే విషయంలో తిరిగి తాజాగా విచారణ జరపాలని కోర్టు నిర్ణయించింది. దీంతో విజయ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న జననాయగన్ చిత్రం సెన్సార్ సర్టిఫికెట్ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. అంతేకాదు ఈ చిత్రం విడుదల సైతం మరింత ఆలస్యం కాబోతోంది. దీనిపై విజయ్ తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా లేక హైకోర్టు తుది తీర్పు వచ్చే వరకు ఎదురు చూస్తారా అనేది తేలాల్సి ఉంది.